ఆలోచన స్టడీ నమస్కారం తెలియజేస్తున్నాను. టైం ఎక్కువైన సారీ అందరికీ. దేశ ప్రధాని నుండి మొదలుకుంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నుండి మొదలుకుంటే రాముడు ఆంజనేయుడు తప్ప ఇంకొకటి వీళ్ళకు లేదు. ఆనాడు రాముని పేరు చెప్పుకొని అయోధ్యలో నేను అయోధ్యను ఏర్పాటు చేశానని చెప్పి అయోధ్యలో పోటీ చేశాడు. రాముని పేరు చెప్పి అయోధ్య ప్రజలందరూ కూడా ఓడగొట్టిండు నరేంద్ర మోడీ గారిని. దాన్ని గుర్తు చేస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళు బీజేపీ వాళ్ళ జీవిత కాలం అంతా బీజేపీ వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కానీ రాజకీయాల్లో ఉన్నంత కాలం వాళ్ళు రాముణ్ణి తలుసుకుంటేనే తప్ప ఈ దేశం ఉన్నటువంటి ప్రజల బాగోగులు చూసినటువంటి చరిత్ర వాళ్ళకి లేదు. కాబట్టి ఆనాడు రాముడు కూడా క్షమించలేదు ఈనాడు నరేంద్ర మోడీ గారిని. అయోధ్యలో ఏ రాముని పేరెత్తి చెప్పుకొని నేను రామ మందిరం కట్టిన అన్నాడో అదే అయోధ్యలో అక్కడి ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారిని ఓడగొట్టారు. ఆయన ఏ దేవుని పేరు చెప్పుకుంటుండో రాముడు నా దేవుడు అని చెప్పుకుంటుండో ఆ రాముడు కూడా క్షమించలేదు. అంటే ఏమన్నట్టు ఈ దేశంలో మీ బీజేపీ ఆర్ఎస్ పుట్టక ముందే మేము పుట్టినవరమై ఈ దేశ ప్రజలందరూ ఈ దేశ ప్రజలు హిందువులే, వాళ్ళందరూ మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళే, కానీ మా పేరు చెప్పుకుంటా నీ పార్టీని నడిపించుకుంటున్నారు. ఈ దేశ ప్రజలకు ఈ దేశ పాత్ర చెప్తాడు అంత సొమ్ము అప్పుడు దాన్ని చేసినట్ట. మీరు ఎక్కడన్నా మందిరాలు కడితే చెప్పు. మరి హిందువులే అంటారు కదా, మరి ఎందుకు కట్టరు? ఈ రాష్ట్రానికి ఎక్కడన్నా గుళ్ళకు గోపురాలకు మీరేమన్నా నిధులు తీసుకొచ్చారా? సెంట్రల్లో మేము బీజేపీ ఉన్నది. తిరుపతి వెంకటేశ్వర దేవునికి ఏమన్నా నిధులు ఇచ్చారా ఎప్పుడన్నా? ఓ 10,000 కోట్లు, 5,000 కోట్లు, 1000 కోట్లు లేదే. మరి ఎట్లా మీరు హిందువులు అవుతారా? నాకు అర్థం కాదు. మీరు ఎట్లా హిందువులు అవుతారు? అంటే మీరు పబ్బం గడుపుతున్నారు. రాముని పేరు హనుమాన్ పేరు చెప్పుకొని ఓట్లు అడుక్కొని మీరు ఓట్ల అంటే ఎలక్షన్ రాగానే పుచ్చకాల లెక్క ఓట్లను అడుక్కుంటారు అంతే తప్ప మీకు ఈ సమాజానికి ఏం చెయ్యాలి, ఈ ప్రజలకి ఏం చెయ్యాలి, అనగారిన కులాలు అట్టడికి వర్గాలకి ఏం చేయాలనేది ఏనాడు కూడా ఒక్కరోజు ఆలోచన చేయరు. అందుకోసం మీరు ఎప్పుడైనా ఆలోచన చేస్తారా? ఎప్పుడన్నా మీకు దమ్ముంటే మేము దళితులకి చేసినాం, మేము గిరిజనులకి చేసినాం, మేము బీసీలకి చేసినాం, అవి చెప్పరు. రెండు పేర్లు చెప్తాం. అది రాముంది హనుమాన్, ఇక వేరే ఏది లేదు. మళ్ళీ వేరే దేవుళ్ళ పేరు కూడా చెప్పరు మీరు. అందుకోసమే నీకు ఆ హనుమాన్ కూడా ఇక్కడ బండి సెట్ అయ్యింది, నువ్వు నా కొండగట్టుకు రావద్దు అని చెప్పి అడ్డగించాడు. ఏమున్నా మా పేరు చెప్పుకుంటా ఓట్లు అడుగుతున్నారు, దేవుని పేరు చెప్పుకుంటా మోసం చేస్తున్నారు ప్రజలు అని చెప్పి ఆ దేవుడే నిన్ను శిక్షించాడు. ఈ అంతకన్నా ఏం చెప్పడం లేదు. ఈ ప్రజలకు నేను చెప్పేది కదే, ఆ దేవుడే శిక్షించాడు. నేను ఢిల్లీలోనేమో అక్కడ ఉత్తరప్రదేశ్లోనేమో అయోధ్యలోనేమో నరేంద్ర మోడీ గారిని శిక్షిస్తే ఇక్కడ నిన్ను శిక్షించాడు అంతే, ఇక వేరే ఏం లేదు. ఇక బీజేపీలో ఇది ఇక డ్రగ్స్కు ఆదినాయకులు ఎవరు అంటే కేటీఆర్ అంటేనే డ్రగ్స్ అంటేనే కేటీఆర్. ఎప్పుడైతే 2014లో
టిఆర్ఎస్ పార్టీ అధికారులకు వచ్చిందో అప్పటి నుండి ఈ రాష్ట్రంలో డ్రగ్స్ మరి చూడండి మీడియా మిత్రులారా, రాష్ట్రంలో ఎప్పుడైనా 2014 కన్నా ముందు డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇంత విచ్చలవిడిగా ఎక్కడ అమ్మలేదు, ఎక్కడ తాగలేదు ఎవరు. కేటీఆర్ డ్రగ్స్ మూటతో చేతులు కలిపి దాదాపు ఒక 10,000 కోట్ల డ్రగ్స్ ను ఈ రాష్ట్రంలో అమ్మాడు. ఇతర దేశాలతో చేతులు కలిపి డ్రగ్స్ ను ఇక్కడికి దిగుమతి చేసి ఈ రాష్ట్రంలో దాదాపు 2014 నుంచి 2023 దాకా విచ్చలవిడిగా అమ్మడం జరిగింది. ప్రతి కాలేజీలో చివరికి వస్తే హైదరాబాద్ సిటీలో కొంత సినిమా ఇండస్ట్రీ వాళ్లకు బడాబాబులకు అలవాటు చేసి అక్కడి నుండి ఏం చేసిందంటే అక్కడి నుండి ఆకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాలేజీలకు, కార్పొరేట్ కాలేజీలకు, మొత్తం అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లు 1000 మందికి అలవాటు చేశారు గంజాయి డ్రగ్స్. ఉదాహరణ ఇక్కడ నుండి చెప్తా, మీ మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు. 2014 నుంచి 23 దాకా ఈ కరీంనగర్లో ఇక్కడ కొత్తపల్లి, కమాన్పూర్, చింతకుంట ఈ మొత్తం ఏరియాలో కరీంనగర్ మొత్తం పట్టణంలో దాదాపు ఒక 5,000 మంది యువతను నాశనం చేసిండ్రు. అక్కడ కేటీఆర్, ఇక్కడ ఒక మంత్రి విచ్చలవిడిగా తాగడం అలవాటు చేసి వాళ్ళ కుటుంబాలను నాశనం చేసే ప్రయత్నం చేశారు. చేసింది కూడా ప్రయత్నం కాదు, వాళ్ళ కుటుంబాలను నాశనం చేశారు. ఇది వాస్తవం కాదా? విచ్చలవిడి గంజాయిను డ్రగ్స్ సినిమా హీరోయిన్లకు కూడా అలవాటు చేశాడు, హీరోలకు కూడా అలవాటు చేశాడు. ఇది పైలట్ రోహిత్ రెడ్డి, టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే. ఈయన వాడు ఆరుమూరు జీవన్ రెడ్డి అని ఉంటాడు, వాడు పెద్ద బ్రోకర్ నాకుడు. వాడు రోహిత్ రెడ్డి ఈ కేటీఆర్ కు బ్రోకర్లు. వీళ్లకు డ్రగ్స్ నాయకులు వీళ్ళంతా. కేటీఆర్ తర్వాత మళ్ళీ వీళ్ళు నిన్న రాత్రే దొరికాడు. నిన్న రాత్రే హైదరాబాద్ లో ఫామ్ హౌస్ లో దొరికాడు. మరి ఇప్పుడు ఏం చెప్తాడు కేటీఆర్? మరి దీనికి సమాధానం నేను ఇప్పుడు అది ఎప్పటి నుండో చెప్పుకుంటూ వస్తున్నా. మీడియా మిత్రులకు స్టేట్ లో ఎప్పటి నుండో చెప్పుకుంటూ వస్తున్నా. ఈ డ్రగ్స్ కు నాయకుడు ఎవరురా అంటే కేటీఆర్. యువతను సర్వ